తోడేగ పక్షులారా ప్రతివ్రత శిరోమణి మావదిన రాంబాయి దేవికి ఏ జాబులని చరేవో ఏగ పక్షులారా నీవు చెప్పిన మాట ప్రకారముగా అవును ఒక జాబు రాసి గగన మార్గమున మోయే డేగ పక్షి కాలి కట్టి మన దక్షిణ దేశం రామచంద్ర కోటకు చేర్చమని ఆజ్ఞాపించున్నాను అన్నయ్యా. చాలా సంతోషమైన అన్నయ్యా. ఏమి చెప్పోతో ఏమి నాతోను సోరసెగోరా కష్టమొచ్చేనో కరతీర్చేది దాతయ్యవారన్నా మన కోట సుతో పగ వారురన్నా సోరసెగోరా సుత్తమనేటి దాతలేడే చెంజి కోటాలోనా భగవాడు దండెత్తి వస్తే సోరసెగోరా యుద్ధము చేసే వీరుడు లేడే చెంజి కోటలోనా తోడు భర్త కోలేదే సోరసెగోరా భర్త తోడు భార్య కోలేదే చెంది కోటలోనా భర్త కోలేదే సోరసెగోరా తొమ్మిది నెలల గర్భవతిని వదిలి వస్తుంది కదా ఒకటైనా అక్కడ ఏ కష్టం వచ్చనో ఏ కష్టము సంభవించను కడ తీర్చేవారు ఎవరున్నారన్నయ్యా మన కోట చుట్టూ పగవారే కాని చుట్టమనేటి తాతే లేకపోయి కదన్నయ్యా మన కోటకు పగవాడు దండెత్తి యుద్ధానికి వస్తే యుద్ధము చేసే వీరుడే లేకపోయే కదా
భార్య తోడు భర్తకు లేక, భర్త తోడు భార్యకు లేక ఇలా ఖైదులో పడి లాభించే కాలం వచ్చి కదన్నయ్యా. ఏమి చేయాలన్నయ్యా? తమ్ముడా, అన్నయ్యా, ఎంత కష్టము వచ్చిన వారికి అంత సుఖం రాక తప్పదన్నారు పెద్దలు. వాళ్ళ ఆజ్ఞ ప్రకారం ఖైదు వహిస్తూ ఉన్నాయని. అన్నయ్యా, ఇక చెంచుకోట్లకు జంజ రాజధానికి రాజ సర్వస్వానిగా పాండవ స్వామికి అర్పిస్తున్నాను. అలాగే స్వామి పాండురంగదేవా, ఇక చెంచుకోట్లకు నీవే దిక్కు, నీవే రాజధాని, నీవే పరిపాలించాలి స్వామి. స్వామి పాండురంగదేవా. పాండురంగ స్వామి పాదపద్మములకు గోవింద, పాండురంగ స్వామి పాదపద్మములకు గోవింద, పాండురంగ స్వామి పాదపద్మములకు గోవింద. జై పాండురంగదేవా, జై పాండురంగదేవా, జై పాండురంగదేవా, జై పాండురంగదేవా. జై జై పాండురంగదేవా. కాపాడుమా, కాపాడుమా, రక్షింపుమా, రక్షింపుమా. చెల్లికోటలు, కోటలు, పేటలు, రాజు సర్వస్వమంతయు కూడా నీవే కాపాడుకొని రావాలి స్వామి పాండురంగదేవా.